సంతోషిమాత వ్రతం పూజ విధానం. ఉపవాస దీక్ష. సంతోషి దేవత దుర్గాదేవి అవతారం అని విశ్వాసం. ఆనందం, సంతృప్తికి సంతోషిమాత అధిదేవతగా పరిగణిస్తారు. హిందూ సనాతన ధర్మంలో సంతోషిమాత పూజకు విశిష్ట స్థానం ఉంది. దేశంలోని అనేక ప్రాంతాలలోని వారు శుక్రవారం సంతోషిమాతను పూజిస్తారు. ఉపవాసాన్ని పాటిస్తారు. సంతోషిమాత వ్రతాన్ని వరుసగా 16 శుక్రవారాలు చేస్తారు. 16 శుక్రవారం ఉపవాసం ఎలా పాటించాలంటే: 1. శుక్రవారం ఉదయాన్నే తలస్నానం చేసి సంతోషి అమ్మవారి పీఠాన్ని ఏర్పాటు చేసే ప్రదేశాన్ని పూలతో అలంకరించాలి. అనంతరం ముందుగా పూజ కోసం కలశం ఏర్పాటు చేయాలి. అమ్మవారిని అందంగా అలంకరించండి. 2. ముందుగా గణేశుడిని పూజించి, ఆపై సంతోషి మాతను పూజించాలి. 3. అమ్మవారి ముందు ఉంచిన కలశంలో నీరు నింపి, దానితో పాటు ఒక చిన్న గిన్నెలో శనగలు, బెల్లం నైవేద్యంగా పెట్టండి. 4. సంతోషి మాత కథ చదవాలి. ఆ తర్వాత హారతి ఇవ్వండి. అనంతరం సంతోషిమాత పూజలో పెట్టిన ప్రసాదం అందరికి పంచండి. 5. పూజ అనంతరం కలశంలోని నీటిని బయట పారేయకండి. ఆ నీటిని ఇంట్లోని తులసి మొక్కకు పోయండి. 6. ఇలా సంతోషి మాతను 16 శుక్రవారాలు పూజించండి. ఈ 16 శుక్రవారాలు ఉపవాసం ఆచరించండి.